హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతిసారి వైరస్లు చైనా నుంచే ఎందుకు వ్యాపిస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా కావాలనే ఈ వైరస్లను వ్యాప్తి చేస్తుందన్న ప్రచారము జరుగుతోంది. ఎవరిని టార్గెట్ చేసేందుకు చైనా ఇలాంటి చర్యలకు దిగుతోంది? వైరస్లు సహజంగా పుట్టుకొస్తున్నాయా లేక చైనీస్ ల్యాబ్స్లో ఈ వైరస్లను తయారు చేస్తున్నారా అన్న అనుమానాలు చాలా కాలంగా ప్రపంచ మెదడును తొలిచేస్తున్నాయి. చైనా అంటేనే వైరస్లకు పుట్టినిల్లుగా మారిపోయింది. కరోనా, ఫ్లూ, ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్లు చైనా నుంచి వెలువడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో చైనా అంటేనే ప్రపంచం ఈసడించుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంత జరుగుతున్నా చైనా ఈ వైరస్ల వ్యాప్తి ఎలా జరుగుతుందన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేయటం లేదు. ప్రపంచం ఎలా పోతే తమకేంటి, తమ దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టి ఊరుకుందామన్న ధోరణిలో చైనా ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా తర్వాత సూపర్ పవర్గా చైనా కొనసాగుతోంది. గడిచిన 2 దశాబ్దాలుగా చైనా ఓవైపు సైనికంగా బలపడుతూనే మరోవైపు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించింది. అయితే ఆ పెద్దన్న హోదా మాత్రం అమెరికా వద్దే ఉండటం చైనాకు కంటగింపుగా మారింది. ప్రపంచంపై తన ఆధిపత్యం కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న చైనా ఆసియాలోని చిన్న దేశాలకు అప్పులు ఇచ్చి తన అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గడిచిన 8 ఏళ్ల క్రితం చైనా చర్యల్ని గుర్తించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రాగన్ కంట్రీపై అనేక ఆంక్షలు విధించారు. ప్రపంచంలో అత్యధిక పన్నులు విధించి డ్రాగన్కు ముగుతాడు వేయాలని చూశారు. చైనా ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు విధించి ప్రపంచంలో ట్రేడ్ వార్ జరిపారు. ఆ వెంటనే కరోనా రావటం, అది కూడా చైనా నుంచి ప్రబలిందని తెలియటంతో చైనాను మరింత టార్గెట్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. చైనాను వైరస్ కంట్రీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసేవారు ట్రంప్. ఇటు చైనా అటు WHO ఓ ఆట ఆడుకున్నారు. ఒకానొక టైంలో ట్రంప్ చైనాపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తమ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించి విఫలమవుతోందని, అందుకే ఈసారి బయోవార్ని ప్రారంభించిందని అప్పట్లో ట్రంప్ బాంబు పేల్చారు. చైనా ఇలాంటి అనేక వైరస్లను తయారు చేసిందని, వాటిని ప్రపంచం మీదకు వదిలేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు అమెరికా నుంచి వ్యాపించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ బయోవార్పై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కరోనా వైరస్ని బయోవార్గా ట్రంప్ అనుమానించడంతో ఇప్పుడు కూడా అలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. It comes from China. That's why. It comes from China. I want to be accurate. Yeah, please, John. Please. I have great love for all of the people from our country, but as you know, China tried to say at one point, maybe they stopped now, that it was caused by American soldiers. That can't happen. It's not going to happen. Not as long as I'm president. It comes from China. John, please. ట్రంప్ మరోసారి అధ్యక్షుడైన నేపథ్యంలో చైనా ఇలాంటి చర్యలకు దిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తాజాగా ట్యాక్స్ యుద్ధానికి తెరలేపారు. చైనాపై అత్యధిక సుంకాలు ఉంటాయని స్పష్టం చేశారు. చైనా చర్యలను అమెరికా ఎప్పటికీ సహించబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయన చెప్పిన పన్నులు గనక అమల్లోకి వస్తే ప్రపంచంలో మరోసారి వాణిజ్య యుద్ధం ప్రారంభమవుతుందన్న అంచనాల్ని వాణిజ్య నిపుణులు వెలువరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ను కట్టడి చేసేందుకే చైనా హెచ్ఎంపీవీ వైరస్ని ప్రపంచం మీదకు వదిలిందన్న ప్రచారం జరుగుతోంది. ట్రంప్ మొదటి టర్మ్లోనే చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచం మీద దండయాత్ర చేయగా మరికొద్ది రోజుల్లోనే ట్రంప్ అధ్యక్షుడవుతున్న సమయంలో ఇప్పుడు అదే చైనా నుంచి హెచ్ఎంపీవీ వైరస్ ప్రబలుతుండటం అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచంలోని 2 సూపర్ పవర్లు ఇలా ట్రేడ్ వార్, బయోవార్లకు తెరలేపి మిగిలిన దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు WHO చర్యలు కూడా అనుమానాలకు తావిస్తోంది. గతంలో కరోనా విషయంలో ఇలానే చేసిన WHO ఇప్పుడు హెచ్ఎంపీవీ విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. గతంలో WHO తీరుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఏకంగా WHOకి ఇచ్చే నిధులనే నిలిపివేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు తప్పేలా కనిపించటం లేదు. ట్రంప్ అధ్యక్షుడవడానికి ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉండటం, ఈలోగా వైరస్ వ్యాప్తి జరిగితే ట్రంప్ ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించొచ్చన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. చైనీయుల ఆహారపు అలవాట్లపై కూడా కరోనా సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా చూడని వింత ఆహారపు అలవాట్లన్నీ చైనా ప్రజల్లోనే కనిపిస్తాయి. జలచర జీవులతో పాటు రెప్టైల్స్ని కూడా చైనా ప్రజలు ఆహారంగా స్వీకరించడం వల్లే వైరస్లు వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది.
కొన్ని జంతువుల నుంచి వైరస్లు మానవులకు వ్యాప్తిస్తున్నాయని, ఈ ప్రక్రియ చైనాలోనే ఎక్కువగా జరుగుతోందన్న అనుమానాలు శాస్త్రవేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక చైనా ల్యాబ్ల నుంచి కూడా వైరస్ల వ్యాప్తి జరుగుతుందన్న ప్రచారాలు కరోనా సమయంలో పెద్ద ఎత్తున జరిగాయి. చైనాలోనే వుహాన్ ల్యాబ్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కరోనాను మ్యాన్ మేడ్ వైరస్ అని వుహాన్ ల్యాబ్లో గతంలో పనిచేసిన అమెరికా ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హాఫ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బ్రిటిష్ న్యూస్ పేపర్ ది సన్ రిపోర్ట్ చేసింది. ది ట్రూత్ అబౌట్ వుహాన్ అనే బుక్లో ఆయన కీలకమైన విషయాలను వెల్లడించారని పేర్కొంది. చాలా విదేశీ ల్యాబొరేటరీలో సరైన బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ లేదని, ఈ విధంగా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి వైరస్ లీక్ అయి ఉంటుందన్న అనుమానాలు అప్పట్లో సైంటిస్టుల నుంచి వ్యక్తమయ్యాయి. గతంలో గబ్బిలాల నుంచి కొన్ని కరోనా వైరస్ రకాలు వ్యాపించాయని పరిశోధనల ద్వారా తేలింది. అయితే కోవిడ్-19 కూడా అలాగే పుట్టిందని కొందరు అంచనా వేశారు. అయితే వుహాన్ ల్యాబ్లోనే కోవిడ్-19 సృష్టి జరిగిందని, అక్కడి నుంచి లీక్ అయిందని చాలా అనుమానాలున్నాయి. కోవిడ్-19 సుమారు 2 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ప్రాణాలను బలికొంది. అమెరికా, భారత్ వంటి దేశాల్లో కోవిడ్-19 సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అమెరికాలో సైతం వెంటిలేటర్ల కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈసారి హెచ్ఎంపీవీ వ్యాప్తి జరుగుతుండటంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. హెచ్ఎంపీవీ వల్ల లాక్డౌన్ వంటి పరిస్థితులు ఎదురైతే చాలా దేశాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తిన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌతికంగా యుద్ధానికి దిగితే ప్రపంచం మొత్తం ఏకమై చైనాను ఏకాకిని చేసే అవకాశం ఉంది. కాబట్టి చైనా బయోవార్ కోసం ఇలాంటి వైరస్ని రహస్యంగా తయారు చేయిస్తుందన్న ప్రచారాలు కూడా ఉన్నాయి. ప్రపంచమంతటా ప్రబలంగా వ్యాపించిన కోవిడ్-19 ఎక్కడ ఎలా పుట్టిందన్న విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. గతంలో చైనా పర్యటించిన WHO బృందం కూడా ఇలాంటి స్పష్టమైన నివేదిక ఇవ్వలేదు. ఈసారి కూడా చైనా నుంచి వైరస్ వ్యాప్తి జరుగుతుండటం, WHO మిన్నకుండటం, ఇతర దేశాల్లో కేసులు నమోదవుతుండటంతో భారత్తో పాటు అమెరికా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి వైరస్లు ప్రబలకుండా చైనాపై ప్రయాణ ఆంక్షలు విధించాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.